చిలకడదుంప పరోటా. ముందుగా చిలకడదుంప పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడదుంప పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడదుంపలు 1 కప్పు, చిరుధాన్యాల పిండి 1 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, వాము కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. చిలకడదుంప పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే చిలకడదుంప ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అంటే దుంప ఫ్యామిలీలో మనకు చిలకడదుంప, బంగాళదుంప ఇవన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. అలాగే చిలకడదుంప మనకు 6 months పిల్లల నుంచి కూడా, మనకు పసిపిల్లల నుంచి కూడా చక్కగా ఉడికించేసి ఇలా చక్కగా మ్యాష్ చేసేసి ఇలా ఇంకా అన్నంలో కావాల్సింటే అన్నంలో, ఉగ్గులో కావాల్సింటే ఉగ్గులో అలా కలిపి పెట్టచ్చు. ఎందుకు అంటే అందులో మంచి కార్బోహైడ్రేట్స్, వెరీ గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇలా పొటాషియము, ఐరన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు గమనించారా, మీరు చిలకడదుంప ఉడికించినప్పుడు ఇలా మనకి పీచుగా వస్తూ ఉంటుంది. ఫైబర్, పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణాశయానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే తీయగా ఉంటుంది కదా, రుచిపరంగా కూడా పిల్లలు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక చిలకడదుంపతో సాధారణంగా మనము ఏం చేస్తూ ఉంటాం, సాంబార్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం, చిలకడదుంపతో కూర తయారు చేసుకుంటూ ఉంటాము, వేరే వాటితో మిక్స్ చేసుకుంటూ ఉంటాము. ఈ రోజు ఏంటి అంటే మనం చిలకడదుంపతో పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది అంటే మనకు స్కిన్కి మంచిది, కంటికి మంచిది, ఇంతకుముందు మనం అనుకున్నట్టు. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇలా బోల్డ్ రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, మరి ఇది చాలా సులభంగా అంటే ఒక అల్పాహారంగా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే బ్రంచ్, అంటే సాధారణంగా కొంతమంది ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్న ఒకటువంటి మాటతో పొద్దున ఖచ్చితంగా ఏం తినకుండా 12 గంటలు 1 గంటకి మొదలు పెడతారు. అలాంటి వాళ్ళు ఇలాంటివి పరోటాలు ఒక 3 తిన్నారంటే చాలండి, చాలా చాలా హెవీగా ఉంటుంది. కాసేపు వరకు అస్సలు ఆకలవ్వదు, చాలా హెవీగా ఉంటుంది అనమాట ఇది. ఓకేనా, మనం చిలకడదుంపని ఏంటి అంటే చక్కగా ఇలా ఉడికించుకున్నామండి, ఇలా బాగా పేస్ట్ లాగా. అంటే మనం మ్యాష్ చేస్తే నీట్గా మ్యాష్ అయిపోయేటట్టు. ఇది మనకి బీపీకి చాలా బాగా పనిచేస్తుంది, హార్ట్కి చాలా మంచిది, అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా బాగుంటుంది. సో గర్భిణీ స్త్రీలకు, డెలివరీ అంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా తినొచ్చు అనమాట, చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా పరోటా కావాల్సినటువంటి పిండి తయారు చేసుకుందాం. ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి చిలకడదుంప ఏదైతే ఉందో అది తీసేసుకుందాం. ముందుగా కొంచెం తీసుకున్నాను, ఇది ఒకసారి మ్యాష్ చేసుకున్నాక వేరే వేసుకుందాం. చేతితో ఇలా మ్యాష్ చేసేసుకుందాము. బాగా ఉడికించుకోవాలండి, లేకపోతే మన గడ్డలుగా మధ్యలో ఉంది అంటే సరిగ్గా రాదు. ఇది ప్రాపర్గా మనం ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఓకే, చూసారా ఇలా పీచు, చూసారా ఇలా వచ్చింది. అదే కొంతమంది పిల్లలకి ఏంటి అంటే అది అడ్డం వస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దాని తర్వాత చిరుధాన్యాల పిండి వేసేసుకుందాం. కావాల్సింటే ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి, ప్రస్తుతానికి మాత్రం ఇంత వేసాను. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త వాము, మరి ఎక్కువ వేసుకోనక్కర్లేదు, వాము చూసి వేసుకుందాం. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నాను. ఆ తర్వాత గరం మసాలా బాగుంటుంది రుచికరంగా. అంటే పరోటా అనగానే మన గరం మసాలా ఖచ్చితంగా గుర్తొస్తుంది. కొంచెం మనకు ఆ మసాలా టేస్ట్కి ఇష్టపడతాం కదా, మనం పుదీనా కూడా వేసుకోవచ్చు కావాల్సింటే. ఓకే, ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం ముక్కలుగా వేసుకుంటే సరిగ్గా కలవదు కాబట్టి అల్లం పేస్ట్ మాత్రం వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పరోటా అనగానే మనకు నార్త్ ఇండియన్ సైడ్ పరాఠా ఎక్కువగా తింటూ ఉంటారు. అండ్ అక్కడ మనకు ఈ చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ ఎక్కువగా వేస్తూ ఉంటారు ఆ చట్పట్ టేస్ట్ కోసం. అందులో కాస్త ఆమ్చూర్ పొడి కూడా వేసేసుకుందాం. మీరు కాస్త చాట్ మసాలా కూడా కావాలంటే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత కసూరి మేతి, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, చివరిగా ఉప్పు. ఉప్పు కూడా మన క్వాంటిటీ తగ్గట్టుగా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మనం బాగా కలిపేసుకుందాం. చాలా బాగుంటుందండి, హాయిగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను మన అమృతంలో, మీరు ఈసారి సూపర్ మార్కెట్కి అది వెళ్ళినప్పుడు చిరుధాన్యాల పిండి, చిరుధాన్యాల సేమియా ఇవన్నీ మనం రెడీగా పెట్టుకున్నామంటే ఇలాంటి ప్రోగ్రామ్ చూసినప్పుడు, ఇటువంటి వంట మీకు నచ్చినప్పుడు మీరు ఇంట్లో వెంటనే తయారు చేసుకోవడానికి సులభంగా ఉంటుందన్నమాట.
ఎవరికైనా బద్ధకం అనే ఆస్పెక్ట్ ఎక్కువగా ఉంటుందండి ప్రతి మనిషికి. వెళ్ళి తెచ్చుకోవడం అనేది అప్పటికప్పుడు చాలా బద్ధకమైన విషయం. ఇంట్లో ఉంటే వెంటనే చేసేస్తారు, కానీ తెచ్చుకోవడం అంటే కాస్త ఇబ్బంది. అందుకే రెడీగా ఉండాలి. అది ఎంత తక్కువ మోతాదుల్లో. ఎక్కువ తెచ్చినా కూడా మనకి పాడైపోవడము, తర్వాత తాజాదనం పోవడము జరుగుతూ ఉంటుంది. ఇలా మనకు చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. వేడి నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదని మామూలు నీళ్ళు పోసేసుకోవచ్చు. చపాతీ పిండికి, పరోటా పిండి అంటే ఇంకా మీ అందరికీ తెలుసు, చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. సో కావాల్సినవన్నీ వేసేసుకున్నాము. ఇది మనకి బాక్సుల్లో కూడా ఇలా చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకుని లంచ్ బాక్సుల్లోకి అలా పెట్టుకెళ్ళినా కూడా బాగుంటుంది. కొంచెం పైనుంచి నెయ్యి వేసేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడూ కూడా బాక్సుల్లోకి పెట్టుకున్న తర్వాత వాటి కారం కొంచెం తగ్గుతుంది. అందుకే మీరు బాక్సుల్లోకి పెట్టేటప్పుడు కారం శాతం కొంచెం పెంచండి, చెప్పబడిపోతుంది. అది కలిపితే కూడా చెప్పబడుతుంది యాక్చువల్లీ. అంటే అన్నం అవి చూసుకుంటే ఇవి కావు. అందుకేంటి అంటే ఇందులో కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అప్పుడు ఏంటి అంటే మనకు బాక్సుల్లోకి పెట్టుకున్నప్పుడు బాగుంటుంది. ఇలా పిండి కలిపేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చపాతీ పీట తీసుకుందాము. అలాగే ఒక బటర్ పేపర్ కూడా తీసుకుందాం. అలాగే స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. మనకు పెనం వేడయ్యే లోపు మనం పరాటా తయారు చేసుకోవచ్చు. ఇది సిమ్లో పెట్టేసుకుందామండి. ఇలా చేతికి కాస్త నూనె రాసుకొని, ఇది మనకు చిరుధాన్యాల పిండి కదండి, గోధుమ పిండి వేసినటువంటి పరాటా లాగా మనం చపాతీ కర్రతో ఒత్తినప్పుడు రాకపోవచ్చు. అందుకేంటి అంటే మనం చక్కగా బటర్ పేపర్ మీద, మీ ఇంట్లో ఎటువంటి ప్లాస్టిక్ పేపర్ ఏది ఉన్నా సరే అలా చేసుకుంటే ఏంటంటే ఈజీగా వస్తుందన్నమాట. మనకు బ్రేక్ అవ్వకుండా వస్తుంది. ఈ విధంగా చక్కగా ఏదైనా ప్లాస్టిక్ పేపర్ మీదో బటర్ పేపర్ మీదో వేసుకొని ఇలా పరాటా లాగా చేసేసుకోవడమే. ఇది మరీ మనకు పల్చగా ఏముంటుందండి, కొంచెం లావుగానే ఉంటుంది. ఇలా తీసుకొని పెనం మీద వేసేసుకుందాం. దీన్ని చక్కగా ఇది కొంచెం కాలిన తర్వాత చక్కగా నూనె వేసుకోనో లేదంటే నెయ్యి వేసుకోనో వెన్న వేసుకోనో మీ స్టైల్లో మీరు చక్కగా అటు ఇటుగా కాల్చేసుకుంటే చాలా రుచికరమైన తీయగా కారంగా ఉండేటువంటి చిలకడదుంప పరాటా రెడీ అయిపోతుంది. ఇది అవ్వడానికి ఒక 2 minutes టైం పడుతుందండి. విరామానికి ముందు మనం చక్కగా ఇలా చిరుధాన్యాల పిండి అలాగే చిలకడదుంప కాంబినేషన్లో మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలా మనం పరాటా లాగా చేసుకున్నాం. ఎంత స్మూత్గా ఉందో, బాగుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. 2 వైపులా కాల్చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది చక్కగా మనం ఏదైనా పుదీనా చట్నీతో లేకపోతే టొమాటో చట్నీతో ఇలా అంటే స్పైసీగా, అంటే ఇందులో ఎక్కువ స్పైస్ మన కారం లేదు కాబట్టి ఏదైనా కారంగా ఏదైనా పచ్చడితో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి చిలకడదుంప పరాటా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడదుంప పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడదుంపలు 1 కప్పు, చిరుధాన్యాల పిండి 1 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, వాము కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. చిలకడదుంప పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఓ మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడదుంప వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో చిరుధాన్యాల పిండి, కాస్త పసుపు, వాము, తరిగిన పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం పేస్ట్, కాస్త ఆమ్చూర్ పొడి, కసూరి మేతి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. కలిపెట్టుకున్న పిండిని బటర్ పేపర్ పై వేసి పరాటా లాగా ఒత్తుకొని పెనం మీద 2 పక్కలా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడదుంప పరాటా రెడీ.